ప్రైజ్ లార్డ్ అందరికీ. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. విశ్వసించువాడు కలవరపడడు. మరి చివరి లైన్ లో ఉంటుందండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి విశ్వాసము మనం కలిగి ఉన్నామా? విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కానీ విశ్వాసము మనము పక్కకు పెట్టేసి కలవరపడుతూ మనం ఉంటాం అన్నమాట. కలవరము ప్రతి విషయంలో, నా వల్ల ఇది అవుతుందా, నేను ఇది చేయగలుగుతానా, నా జీవితంలో మార్పు వస్తుందా, నా భర్త త్రాగుడు నుండి విడిపింపబడతాడా, లేదంటే నా పిల్లలు చదువుకొని గొప్పవారు అవుతారా, లేదంటే నాకు ఈ పరిస్థితిని నేను జయించగలుగుతానా, ఈ రోగాన్ని జయించగలుగుతానా, చుట్టూ శత్రువులు చేరి నన్ను వేధిస్తున్నారు, వాళ్ళ మధ్యలో నుండి దేవుడు నన్ను హెచ్చిస్తాడా. మరి ఇలాంటి విషయంలో మనము కలవరపడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ఏంటంటే విశ్వసించువాడు కలవరపడడు అని. అదే విధంగా మరి దేవుని ఇంకొక వాక్యం ఏమని మనకు సెలవిస్తుందంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. హల్లెలూయా. మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో వాటికి నిజస్వరూపము వస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం అతన్ని ప్రశ్నిస్తే, నువ్వు ఎందుకు చదువుకుంటున్నావు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవుతాను, లేదా లాయర్ని అవుతాను, లేదా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవుతాను అని చెప్తాడు. కానీ ఆ బాబు చదివేది ఏంటంటే ఎల్కేజీఓ లేదంటే యూకేజీనో లేదో ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్స్లో ఉంటూ మరి ఆ విధమైన మాటలు చెప్తూ ఉంటాడనమాట. మరి ఆయన స్థాయిని కానీ ఆయన ఏజ్ని కానీ చూడకుండా నేను పోలీస్ ఆఫీసర్ అవుతాను అన్నప్పుడు మరి ఆ యొక్క మాటను నమ్మి మరి నిజంగానే కొన్ని రోజుల తర్వాత పెద్దవారైన తర్వాత ఆ విధంగా పోలీస్ ఆఫీసర్ లాయర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఉన్న విశ్వాసం మనం కలిగి ఉన్నామా? మనము కలిగి ఉండకుండా చాలాసార్లు కలవరపడుతూ ఉంటాం అనమాట. మరి చదువు వస్తుందా లేదా, నేను స్కూల్లో ఏ విధంగా చదువుతాను అన్న ఆలోచన కూడా లేకుండా ఇంత చిన్న పిల్లలు అంత స్ట్రాంగ్గా మనకి చెప్తూ ఉంటారు. మరి మనం కూడా దేవుని విషయంలో ఏదైనా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, లేదా మనం కొన్ని దర్శనాలు కలిగి ఉన్నప్పుడు, ఒక ఎయిమ్స్ మన ఫ్యూచర్ గురించి మనం కలిగి ఉన్నప్పుడు వాటిని మనం నమ్మి దేవుని సహాయం కొరకు మనం ప్రార్థించి కలవరపడకుండా విశ్వాసం దేవునిపై మనం ఉంచినట్లయితే ఎలాంటి కార్యం అయినా కూడా అది కార్యరూపం ధరిస్తుంది. ఖచ్చితంగా మనము అది ఒక రోజు మనం చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం. కానీ మన హృదయంలో సాతానుడు ఎప్పుడు కూడా కలవరాన్ని,